అంటే ఒక వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత మనం ఎన్ని రోజులు పూజలు చేయొచ్చు? ఇన్ని రోజులనేం లేదండి. అయితే ఏదైనా సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో చేయాలి. ఓకే. ఎందుకు బేసి సంఖ్య అంటే మొదటి రోజు లేదు మూడో రోజు అట్లా చేయాలి. మళ్ళీ మంగళవారం ఉద్వాసన చెప్పకూడదు, శుక్రవారం పూట ఉద్వాసన చెప్పకూడదు. మీరు అన్నట్టుగా మొన్న మంగళవారం 5వ రోజు వచ్చింది. 5వ రోజు కాబట్టి మంగళవారం పనికిరాదని ముందు రోజు జరిగింది. ఉద్వాసన చెప్పుకొని 5వ రోజు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసన మాత్రం మంగళవారం పూట శుక్రవారం పూట చెప్పకూడదు. అందుకని అది మంగళవారము అనేటటువంటిది ఏదైనా సరే ప్రాణోత్క్రమణానికి యోగం కాదు, లేదు ఏదైనా ఆవాహన చేసినప్పుడు కూడా విసర్జనం చేయడానికి యోగ్యం కాదు. మంగళవారం శుక్రవారం ఈ రెండు పనికిరావు. అలాగే అమావాస్య రోజు అట్లా కొన్ని చూసుకుంటారు. చూసుకొని ఆ రోజు వినాయక నిమజ్జనానికి మంగళవారం అనేది మంగళప్రదాయం కాదు, మంగళప్రదమే. కానీ ఆయన లోపలికి వచ్చినప్పుడు మన ఇంటికి ఆడపడుచు వచ్చింది, మంగళవారం పూట ఆడపిల్ల పంపిస్తాము, శుక్రవారం పూట ఎట్లా పంపిస్తాము అంటారు కదా. మరి అంతటి పరమాత్మ వచ్చాడు వాళ్ళ మన ఇంటికి మంగళవారం పూట. అంటే మనకు అన్ని మంగళాలు ఇచ్చేటటువంటి స్వామిని మంగళవారం పూట పంపిస్తాము, సమస్య లేదు. ఆయన మంగళవారం మన ఇంట్లో ఉండాల్సిందే అని పంపించారనమాట. శుక్రవారం పూట కూడా పంపించకపోవడానికి కారణం అందుకని ఆయన లక్ష్మీ గణపతిగా అట్లాగే అమ్మవారితో, అంటే అమ్మవారి యొక్క శక్తులు కూడా అన్ని ఆయన యందు ఉన్నాయి, ఇమిడీకృతమై. అందుకోసమని సరస్వతి శక్తి కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం శుక్రవారము సమస్త శుభాలని ఇచ్చేటటువంటి రోజున పంపించారు. కాబట్టి ఆ 2 రోజులు ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే నాయన మీ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పడమేగా, అది చెప్పలేరు. కాబట్టి ఆ మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా ఇట్లా కొన్ని రోజులు చూసుకొని మంగళప్రదం, ఎక్కువ మంగళప్రదం కాబట్టి పంపించారు. అందుకని ఆయన్ని చక్కగా రకరకాలైనటువంటి పూజలు అర్చనలు చేసుకొని బేసి సంఖ్యతోటి కూడినటువంటి 9 రాత్రులు లేదు 11వ రోజు 13, 10 అట్లా లెక్క చూసుకొని ఎన్ని రోజులు మీరు 365 రోజులు ఉంచుకోవచ్చు. కానీ ఏ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మన దేశంలో అంటే అన్ని రోజులు? వాస్తవానికి చేయలేరు. ఎందుకంటే గణపతిని తీసుకొచ్చి పెట్టుకొని నియమనిష్టలతోటి అన్ని రోజులు మానవుడు చెయ్యాలి అంటే కొంచెం కష్టమే. కారణం ఏమిటంటే ప్రతివాడికి ఇల్లు, పిల్లలు, సంసారము, వ్యవహారము అన్నీ ఉంటాయి. అందుకనే ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు కూడా అప్పటికప్పుడు గణపతిని ఆవాహన చేస్తారు, అప్పటికప్పుడు ఆ రోజే ఉద్వాసన చెప్పేస్తారు షోడశోపచార పూజల్లో కూడా. అలా కాకుండా నిత్యము గణపతిని ఎవరు చేస్తారు అంటే స్మార్తులు, వాళ్ళకి పంచాయతనము అని పూజ ఉంటుంది. ఈ పంచాయతనంలో మనకి విష్ణుమూర్తి ఉంటారు, పరమేశ్వరుడు ఉంటాడు, అంబిక అమ్మవారు ఉంటారు, సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటాడు. ఈ 5గురు ఈ గణపతి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా జీవముతోటి ఉంటారు. వాళ్ళకి ఇంకా ఉద్వాసన ఉండదు, ఆవాహన ఉండదు, ఎప్పుడు అందులో ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం ఇంట్లో నిత్యము పూజ చేసుకునేటప్పుడు వాడు జీవితకాలం ఉన్నంత వరకు ఆ పూజ చేయాల్సిందే, ప్రతినిత్యం జరుగుతున్నట్టే. కానీ విగ్రహంగా ఓ రూపం తీసుకొచ్చుకొని పెట్టారా, రూపం తీసుకొచ్చుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ స్వామివారికి ఉద్వాసన చెప్పాల్సింది. అలా ఉద్వాసన చెప్తారు. సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య, ఇది ప్రధానం. రాత్రులు లెక్క వేసుకుంటారు, పగలు కాదు. చంద్రుడి యొక్క స్పర్శకి ప్రాధాన్యత ఇస్తారు. రైట్, ఓకే.